శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. ఆడిపాడారు. గోపికా శ్రీకృష్ణ వేషధారణలతో పిల్లలు అలరించారు. రథయాత్ర ముగిసింది. రథాన్ని పక్కకు తీసే ప్రయత్నం చేశారు. అంతే, ఒక్కసారిగా షాక్ కొట్టింది. 5గురు ఎగిరిపడ్డారు. స్పాట్ డెడ్. హాస్పిటల్లో మరొకరు మృతి చెందారు. మొత్తం 6గురి ప్రాణాలు బలయ్యాయి. రామాంతపూర్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఎలా జరిగింది? కారణం ఎవరు? నిర్లక్ష్యం ఎవరిది? ఇది రామంతపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జరిగిన శోభాయాత్ర. చాలా సరదాగా ఆడిపాడారు. బాలబాలికలు గోపికా కృష్ణ వేషధారణలతో అలరించారు. ఉత్సాహంగా ఉట్టికొట్టి సంబరాలు చేసుకున్నారు. వాయిద్యాలతో ఆ ప్రాంతమంతా ఒకటే సందడి. సీన్ కట్ చేస్తే జరిగింది ఇది. రథాన్ని లాగుతోన్న వారిలో 5గురు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడున్న వారికి ఏం జరిగిందో తెలియదు. స్పృహ తప్పి పడిపోయారు. వారికి కొందరు సిపిఆర్ చేస్తూ కనిపించారు. వెంటనే పోలీసులు, స్థానికులు వారిని హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అయితే అప్పటికే 5గురు చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. మరొకరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారు. అప్పటిదాకా ఆడిపాడిన వారు, శ్రీకృష్ణ శోభాయాత్రలో పాల్గొన్నవారు కళ్ల ముందే చనిపోవటంతో రామంతపూర్లో తీవ్ర విషాదం నెలకొంది. మరికొద్ది సేపట్లో ఇళ్లకు వెళతారనగా ఈ ఘటన జరిగింది. కారణం ఏంటంటే శ్రీకృష్ణుడి రథాన్ని లాగే జీప్ బ్రేక్ డౌన్ అయింది. దీంతో కొందరు ఈ రథాన్ని లాగి పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఇంతలోనే రథానికి కరెంట్ పాస్ అయింది. రథం డైరెక్ట్ కరెంటు వైర్లకు తాకలేదు. అయితే వేలాడే ఓ కేబుల్ ద్వారా కరెంటు పాస్ అవటంతో ఐరన్ రాడ్ పట్టుకున్న వాళ్లకు షాక్ కొట్టిందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. వైర్ పడంగానే ఇట్లా పడింది. ఆ వైర్తో పాటు అక్కడనే వెనకాల సిలిండర్ పక్కనే పడ్డది. మిగతా దాని కొన్నాళ్ళు ఉన్న వాళ్ళందరూ కిందికి వెళ్ళిపోయారు. దాని కిందికి వెళ్ళిపోయారు. ముందడున్న వాళ్ళు డైరెక్ట్ పడేసరికి ఇక్కడంతా వాళ్ళకి దెబ్బ తాకి మొత్తం బ్లీడింగ్ అయింది. ముందుకు పోగానే ఆ కరెంట్ షాక్ వచ్చి బరబర చప్పుడు వచ్చేసి నిప్పులు రాబలంగానే అప్పటికప్పుడు పైనుంచి వాళ్ళు దుంకుతున్నారు. కింద పట్టుకున్న వాళ్ళు అందరు కింద పడిపోతున్నారు. రథయాత్ర ఘటన అందరినీ కలచివేస్తోంది. 6గురి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికంగా ఆందోళన కూడా చేశారు. చనిపోయిన వారిలో కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డిగా గుర్తించారు. విద్యుత్ అధికారుల వల్ల తప్పిదం వల్లనే ఇవాళ వాళ్ళ కారణం వల్ల 5 కుటుంబాలు రోడ్ల పడ్డాయి. వాళ్ళ గవర్నమెంట్ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగం, ఇంటికి 50 లక్షలు ఫిక్స్ చేసేదాకా మేము వదలమండి. చనిపోయిన వారిలో కృష్ణ యాదవ్ తండ్రి రఘు యాదవ్, గోఖలేనగర్ యాదవ సంఘం ప్రెసిడెంట్. తండ్రి కొడుకులిద్దరూ దగ్గరుండి శ్రీకృష్ణుడి శోభాయాత్రను ముందుకు నడిపించారు. ప్రమాదం జరిగినప్పుడు కృష్ణ యాదవ్ తండ్రి స్పాట్లో ఉన్నారు. తండ్రి కళ్ల ముందే కృష్ణ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఇంట్లో విషాదం అంతా ఇంతా కాదు. నేను 9:30 వరకు వచ్చేసిన. వర్షం పడుతుంది, చిన్న పాప ఉందని వచ్చాను. డ్రాప్ చేసి వెళ్ళినాడు. ఇటు మా ఇంటి ముందు నుంచి వెళ్ళింది. ఇక్కడ ఉండే జస్ట్ ఒక 10 మినిట్స్ అక్కడ ముందుకు వెళ్ళినాక ఇంకా చెప్తూనే ఉన్నారు ఇలా అయిందని. సిరియస్ ఉందని చెప్పిండు అంతే. కరెంట్ చట్టం లే, నాతోటి ఏమనలే. సిరియస్ ఉన్నాడు, దాకాలు లేచారని చెప్పిండు. పోయిరో ఏమయ్యా మేము ఏడ్చుకుంటున్నాము. మేము పోలేదు, అనబడుతుంది కదా వర్షం లేడబోయేది. మేము వంకుకుంటా ఎవ్వరం పోలేము. మేము ఇంట్లోనే ఏడ్చుకుంటున్నాం. కేబుల్ వైర్ కారణంగానే రథానికి షాక్ తగిలిందన్నారు టీజీఎస్పీడీ సిఎల్సీఎండీ ముషర్రఫ్ అలీ. ఘటనకు కారణాలేంటో పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామన్నారు. టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ తోని కాంటాక్ట్ లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు రథంని తగిలి, అదే విధంగా 2 క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు. వాళ్ళ దాంట్లో కూడా ఒకరు ప్రాణాలు కోరుకున్నట్టు సమాచారం ఉంది. సో దాన్ని సైట్ ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. సో రాత్రి వర్షం పడింది. కరెంటు ఈజీగా పాస్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. చివరి నిమిషంలో జరిగిన ఈ ఘటన రామంతపూర్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
హైదరాబాద్లో ఏ గల్లీ చూసినా, ఏ వీధి చూసినా కేబుల్సే కేబుల్స్. కరెంట్ పోల్స్కే లెక్కకు మించి కేబుల్స్ ఉంటాయి. అందులో కొన్ని వేలాడుతూ ప్రాణాలు తీసేందుకు రెడీ అన్నట్లుగా ఉంటాయి. కరెంటు వైర్లే డేంజర్ అనుకుంటే వీటితోనే ఇంటర్నెట్ కేబుల్స్, టీవీ కేబుల్స్ ఇవన్నీ అడిషనల్. నిజానికి కాలం చెల్లిన వాటిని ఆపరేటర్స్ తొలగించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా జరగటం లేదు. అందుకే ఈ సమస్యలు. రామాంతపూర్ ఘటనకు ఇదే ప్రధాన కారణం. ఒక్కసారి ఈ సీన్లు చూడండి. ఒక్కో కరెంటు పోల్కు ఎన్ని కేబుల్ బండిల్స్ చుట్టి ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇదంతా మన దగ్గరే. హైదరాబాద్ సహా మెట్రో నగరాల్లో ఇవే సీన్లు. పంజాగుట్ట, మూసాపేట, బోయిన్పల్లి, భరత్ నగర్, బేగంపేట, కూకట్పల్లి ఎక్కడికెళ్లినా ఇదే కథ. ఇప్పుడు విషాదం జరిగిన రామంతపూర్ కాలనీల్లో వేలాడుతూ కేబుల్స్ ఎలా ఉన్నాయో చూడండి. శ్రీకృష్ణ శోభాయాత్ర రథానికి తాకుతూ వైర్లు కనిపించాయి. తలెత్తి కాస్త పైకి చూస్తే చాలు ఈ వైర్లన్నీ ఒక వల మాదిరిగా ఉన్నాయి కదా. ఇదే అసలైన ఇబ్బంది. మరి ఇందులో ఏ వైర్కు ఎక్కడ కరెంటు పాస్ అవుతుందో తెలియదు, ఏది పని చేస్తుందో ఏది వేస్ట్ వైరో తెలియదు. మరి పనికిరాని కేబుల్స్ ను ఎవరు తొలగించాలి? రథము మరి గల్లీ గల్లీ వాడాలల్లా తిరుగుతూ ఉంటుంది. తిరిగి ఒక మూలమర్ల దగ్గర ఒక 2-10 నిమిషాలలో ఇక వాన పడుతుంది, తొందరగా క్లోజ్ చేసుకుందామని మరి యూత్ ఉరకలు పెట్టినా కూడా మరి పెద్ద మనుషులు కంట్రోల్ చేస్తూ ఉన్నారు. సో వచ్చేద్దామని అంటే మూలమల్పు దగ్గర జీబ్ అనేది మొరాయించింది. 10 నిమిషాలు జీబ్ అనేది అసలు స్టార్ట్ అవుతలేదు, ముందరికి పోతలేదు. అప్పటికే సరేలేగా క్లోజ్ చేద్దామంటే దాన్ని ఆపి స్టార్ట్ చేసుకున్నారు. మరి తెగిపడిన వైర్ ఏదైతే ఉందో అది కేబుల్ వైరు. మరి బాగా హైట్ కృష్ణుంది, దానిపైన ఇట్లా ఉంటాయి కదా. సో అది ఏంటంటే అది పెద్ద వైర్ అయిపోవడం, అది కట్ అయిపోయి అక్కడికక్కడనే వీళ్ళ మీదనే పడింది. వాళ్ళ మీద కొందరు పక్కకు పోయిన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళు ఆ వైర్ కింద వీళ్ళు వచ్చేసిండ్రు. కాబట్టి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. నిజంగా వారి కుటుంబాలకి మా దగ్గర ఆన్సర్ అయితే లేదు చెప్పడానికి. హైదరాబాద్ సిటీ అంతటా 8,000 ట్రాన్స్ఫార్మర్లు రోడ్లపైనే ఉన్నాయి. వీటికి తోడు కరెంటు స్తంభాలకు వేలాడుతున్న కేబుల్స్ చాలానే ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు చెకింగ్స్ చేస్తే చాలా బయటపడ్డాయి. ఈ వైర్లతో రిపేర్లు చేయాలనుకునే ఎలక్ట్రిసిటీ సిబ్బందికి కష్టంగా మారుతోంది. కరెంటు స్తంభాలకు కేబుల్ వైర్లు, ఇంటర్నెట్ కేబుల్స్ కు సంబంధించిన రూల్స్ ను TGSPDCL డిసైడ్ చేస్తుంటుంది. నిరుపయోగంగా ఉన్న వాటిని ఎవరికి వారే తీసేయాలి. కానీ అలా జరగటం లేదు. కరెంటు పోల్స్ కు భారం లేకుండా చూడాలి. ఇప్పుడు ఈ ఘటనతో విద్యుత్ శాఖ మరింత అలర్ట్ అవుతోంది. కేబుల్స్ తొలగింపు డ్రైవ్ కు రెడీ అవుతోంది. కేబుల్ వైర్లు, ఇంటర్నెట్ కేబుల్స్ పనిచేయనివి ఉంటే తొలగిస్తున్నామని, రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు TGSPDCL CMD ముషారఫ్ అలీ. రెగ్యులర్లీ కేబుల్ కటింగ్ ఎక్సర్సైజ్ మేము తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఇంకా కేబుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయో, అన్వాంటెడ్ కేబుల్సా లేదా యూజ్ లో లేని కేబుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ఐడెంటిఫై చేసి కూడా ఇమీడియట్లీ ఆ కేబుల్స్ ని గత కొన్ని రోజుల నుంచి కేబుల్ కటింగ్ యాక్టివిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా చాలా చోట్ల ఈ కేబుల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కేబుల్స్ అన్వాంటెడ్ కేబుల్స్, లో హ్యాంగింగ్ కేబుల్స్, డాంగింగ్ కేబుల్స్ ని కటింగ్ చేసే ప్రక్రియ ఇంకా ఫాస్ట్ గా చేస్తాం. నిజానికి కరెంటు పోల్స్ సపోర్ట్తో కొన్ని రకాల కేబుల్స్ వేసుకునేందుకు ఒప్పందాలుంటాయి. అయితే వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అవసరం లేని కేబుల్స్ తొలగించకుండానే కొత్తవి వేస్తుంటారు కొందరు. దీంతో పోల్స్ పై భారం పెరిగిపోతూ ఉంటుంది. కొన్ని చోట్ల కరెంటు పోల్స్ వంగిపోయాయి కూడా. వేలాడే వైర్లతో ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై నడిచి వెళ్లేవారు, వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. గతంలో ఇలాంటి వైర్లతో కరెంట్ షాకులు తగిలాయి, కరెంట్ షార్ట్ సర్క్యూట్స్ అవుతున్నాయి. ఇప్పుడు రామంతపూర్లోనూ ఇలాగే జరిగింది. వర్షం కారణంగా కరెంట్ షాక్ తీవ్రత పెరిగింది. నిజానికి వర్షాకాలంలో ఇలాంటి వేలాడే కేబుల్స్ తో చాలా ప్రమాదం. ఈ ఇష్యూస్ పై జనాలు GHMC, TGSPDCL కు ఎప్పటికప్పుడు కంప్లైంట్లు పెడుతూనే ఉన్నారు. ఏ వైర్లు ప్రమాదానికి కారణమో దర్యాప్తు తేలుస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. విచారణకు ఆదేశించామన్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరి కరెంటు తీగలకు సంబంధించి, అదేవిధంగా కేబుల్ వైర్కి సంబంధించి ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగిందని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. శోభయాత్ర చేస్తూ ఉన్న సందర్భంలో మరి అక్కడున్న ఆ మిత్రులందరూ కూడా ముందు పుల్ చేస్తూ ఉన్న వెహికల్లో ఫ్యూయల్ అయిపోవటం వల్ల వీరందరూ వెనకాల ఉండి దాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకొని ఇప్పటికే విచారణకు
ఆదేశించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దీనికి కారణమేంది పూర్తి స్థాయిలో కారణం తెలుసుకున్న తర్వాత చూడటం. అక్కడ ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, 4 కానిస్టేబుల్తో పాటు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఉండటం జరిగింది. వచ్చేది వినాయక చవితి. చిన్న చిన్న గల్లీల్లో కూడా పెద్ద పెద్ద విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠిస్తుంటారు. సో రామంతపూర్ ఘటనతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయ్యే పరిస్థితి. వినాయక చవితి సందర్భంగా మండపాల్లోకి విగ్రహాలను ఆటపాటలతో తీసుకొస్తుంటారు. ఈ మధ్య సిటీలో ఆగమన్ ప్రోగ్రాం చాలా ట్రెండింగ్ అయింది. యూత్ చాలా వరకు ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో ఈ వేలాడే వైర్లతో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అటు నిర్వాహకులు కూడా అనుమతులు తీసుకుని ఊరేగింపులు చేయటం, ప్రభుత్వ యంత్రాంగాల మధ్య కోఆర్డినేషన్ ఇవన్నీ కీలకంగా మారుతున్నాయి. గతంలో ఈ వేలాడే వైర్లతో 10ల సంఖ్యలో జనాలు చనిపోయిన ఘటనలున్నాయి. రామంతపూర్ విషాద ఘటనతో రెగ్యులర్ ఎలక్ట్రికల్ ఆడిట్లు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే అండర్ గ్రౌండ్ కరెంట్ కేబులింగ్ పైన ఫోకస్ పెంచాలంటున్నారు. వినాయక చవితి వస్తుండటంతో వేలాడే కేబుల్స్ ను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలంటున్నారు జనం.